సో ప్రజెంట్ నేను ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట్ బస్తీ వాసుల దగ్గరికి వచ్చాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, దానం నాగేందర్ భూ కబ్జాల గురించి దాదాపుగా 300 కోట్ల ఆస్తిని కబ్జా చేశారంటూ ఈ బస్తీ వాసులందరూ కూడా నిన్న ప్రజాపాలన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏ ల్యాండ్ని కబ్జా చేశారు, ఎందుకు చేశారు అన్న అంశం మీద ఈరోజు ఇక్కడికి రావడం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా ఈరోజు సీఎంని కూడా కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వీళ్ళ యొక్క బాధను అయితే వాళ్ళకి తెలియపరిచారు. అయితే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళకి హామీ ఇచ్చింది. కానీ స్టిల్ ఎంతవరకు నిజంగా వీళ్ళు నెరవేరుస్తారు మా ప్రాబ్లమ్స్ అనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఏం కబ్జా చేశారు ఏంటి అనే అంశం మీద వీళ్ళని అడుగుదాం. సో చెప్పండి అంటే అసలు దానం నాగేందర్ గారు ఇక్కడ కబ్జా చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకు అవసరం ఏముందో తెలియదు, కానీ మాకైతే ఏమైనా వచ్చి ఇక్కడ గొడవ చేస్తారు, పిల్లల్ని తోలుకొస్తారు, అంత రౌడీలను తీసుకొస్తారు, ఇక్కడ పెడతారు, మీరు ఇక్కడికి వెళ్ళి ఇల్లు కాల్ చేయాలి అంటాడు. ఆయన జాగా అయితే మేము ఇల్లు కట్టినప్పుడు మాకు ఇల్లు కట్టేటప్పుడే వచ్చి మాది జాగా మీకు ఎవరు అమ్మిండ్రు వాళ్ళని తీసుకురాని అని చెప్తే ఇదంతా రిస్కే ఉండకపో మాకు, మేము కట్టుకోకపోదుం కదా. అదేం చెప్పలే. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతుండు. టార్చర్ అంటే ఏం చేస్తున్నారు? వచ్చి మీ ఇల్లు కూడా కొడతాం, మీరు ఏం ఇప్పుడు మా డోర్ పోయింది, మా ఇల్లు అంతా కూలిపోయింది, అట్లా రాళ్ళు పెట్టుకున్నాం, ఆ రాళ్ళు పెట్టుకుంటే కూడా రాళ్ళు కూడా పెట్టనిస్తలేడు. ఆ రాళ్ళు కూడా పెట్టద్దు, మీరు ఏం రిపేర్ చేయొద్దు, మీరు గేట్లు పెట్టద్దు, డోర్లు పెట్టద్దు, ఉన్న ఇళ్ళల్లో ఉండాలి, లేకపోతే మేము వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలంటాడు. ఆయన జాగానే అని చెప్తున్నాడు. అది ఆయన జాగా అని చెప్పాడు, మీరు ఇక్కడ ఉండొద్దు, ఎదడికి రాడు, మొక్క సూటిగా రాడు. విన్నో అది పైసలు ఉన్నాయి కదా, పైసలు ఉండి వాళ్ళకు ఇస్తాడు, నెలకు 50,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు. ఇక రవిడీలు పని వాసి తిరుగుతారు, బస్సుల పంటి ఫోటోలు తీసుకుంటా, గాలి ఫోటోలు తీసుకుంటా తిరుగుతారు. వాళ్ళు తిరిగి మమ్మల్ని బెదిరిస్తాడు, వస్తాంటే పోతాంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా, నెల రోజులు అయితే పోతారు, 2 నెలలు అయితే పోతారు అని అంటాడు. మరి ఆయన పైసలు ఉన్నాయి, మాకు పైసలు లేవు, మేము గరీబులలో మేము కష్టం చేసుకుంటే బతాం, రూపాయి కూలి చేసుకుంటాం. మా నెత్తిలో కొట్టి ఏ పాటి బాగుపడతాడు, ఏ పాటి పుణ్యం. మేము పిల్లల జల్లం ఎంత కలకాల అంటాం, తెలందరిక వద్దాక ఎంత మా ఉసురు తలగదా, మా ఏడుపు తలగదా. మా పుణ్యానికి తెచ్చుకున్నామా? 20 ఏళ్ళ నుంచి కరెంటు బిల్లు లేదా, మాకు నల్ల బిల్లు లేదా, డైరీస్ లేదా? ఏం చేసిండు? తనదైతే ఎదడికి వచ్చి ఆనాడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేసిండు? గడ్డి వీకెండా? తెలివి లేదా? చెప్పండి అంటే మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 20 ఏళ్ళు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. మేము కొనుక్కున్నాం. మీరు కొనుక్కొని ఎంతకాలం అయింది? మేము కొనుక్కొని 15 సంవత్సరాలు అవుతుంది. మేము కొనుక్కొని 15 సంవత్సరాలు అవుతుంది. మీకు పట్టా అయితే ఉందా? పట్టా ఉంది. కరెంటు బిల్ ఉందా? కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, డేనిస్ లైన్ ఉంది, బజార్ బుగ్గలు ఉన్నాయి, సిటీ కెమెరాలు కూడా పెట్టుకున్నాం. కరెంటు కట్ చేస్తుర్రు తెల్లని దాకా కరెంటు కట్ చేస్తుర్రు. ఆడది దాని పొన్న ఉంటాండ్రు. నీ స్థలం అయితే ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎదటికి రావాలి. అమ్మయ్యకు పుట్టినోను అయితే నువ్వు ఎదటికి రా, ఖచ్చితంగా ఎదటికి వచ్చి ఈ స్థలము నాది. నువ్వు దొంగ డాక్యుమెంటు. నేను 50 ఏళ్ళ నుంచి మేము 20 ఏళ్ళు అవుతుంది ఇండ్లు కట్టుకొని. 20 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినట్టు? ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చిన మందము, నువ్వు ఆక్రమించుకున్న మందం అంతట్నే ఉండు, మా ఇండ్లకు రాకు. మేము కూలి చేసుకొని రూపాయి పోగు చేసుకొని కొన్నాం. నీ లెక్క దానం ఆక్రమించి మంది నెత్తులు కొట్టి మంది సొమ్ములు ఆక్రమించి అయితే బతకలే. మేము తీసుకోలే, కష్టపడి కొనుక్కున్నాం. మా కష్టపడ్డది మాకే దక్కాలి. ఓకే, ఇది అండి వీళ్ళ పరిస్థితి ఇక్కడ చాలా దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు రోడ్లు వేసుకున్నారు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు, వాటర్ బిల్లు కట్టుకుంటున్నారు, అయినా కానీ మా ఇల్లు అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి అంకుల్, సో ఏం జరుగుతుంది? నల్ల బిల్లు తీసుకున్నాం, కరెంటు బిల్లు తీసుకున్నాం, 30-20 ఏళ్ళ కట్టి ఏది పాస్బుక్లు వచ్చినాయి, దిరస్ కాగితాలు ఇచ్చిండు, నల్ల బిల్లు కరెంటు బిల్లు కట్టుకున్నాం, బాధపడ్డాం, కొనుక్కున్నాం. వినవా? అన్ని బాధలు పడ్డాం. కూలి చేసినాం, కైకిలు చేసినాం, మూరెత్తిపోసినాం, మొట్టెత్తిపోసినాం, అన్నీ చేసినాం అమ్మ. ఇవాళ మాదంటే ఎట్లా? ఎక్కడ ఆదివారం దాకా ఎన్ని రోజులు ఎట్లా పోయిండు? ఎక్కడ పోయిండు? ఎన్ని రోజుల నుంచి మాది అని చెప్పేసి మీ వెనకబడుతున్నాడు? ఎన్ని రోజుల నుంచి మీ వెనకబడుతున్నాడు మాదని? 2 నెలల నుంచి. 2 ఏళ్ళ నుంచి. సో 2 ఏళ్ళ నుంచి మీకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు ఎవరు కూడా
స్థానిక ఎమ్మెల్యేలు అంటే అతనే ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇంకా ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలీసుకి కానీ ఇంకెవరికైనా అధికారులను కానీ కలవడం జరగలేదు అప్పుడు? కలిసినాం మేడం. మేము మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేని కలిసినాము. కలిస్తే మాకు ప్రతిసారి వచ్చి మాకు మీటింగ్ ఇక్కడే పెట్టిండు మాధవరం కృష్ణ సారు. పెట్టి మీకు మీ ఇండ్లు కట్టిన ఇండ్ల మీదకి ఏ రౌడీలు రారు, దానం నాగేంద్ర అయినా రారు, ఎవ్వరు రారు బాబు, మీరు భయపడకుర్రి. మీరు ఎందుకు భయపడతారు? మేము అన్నాం సార్ ఇక్కడ రౌడీలు తిరుగుతున్నారు, వచ్చి ఇక్కడ మాకు భయపెట్టిస్తున్నారు, చంపుతామంటారు అదే అంటే మేమేమన్నా ప్రతిసారి నేను ఎమ్మెల్యేని మీకు ధైర్యం చెప్తాను కానీ నేనైతే ఇల్లు వేసుకొని కూర్చుంటలేను కదా బాబు, నేను చెప్తున్నా కదా ఎవ్వరు రారు, రౌడీలు రారు, ఇల్లు కూలగొట్టరని వాళ్ళు అన్నారు. మేము అదేవిధంగా మేము ధైర్యంగా మా ఎవడొచ్చినా మేము ఒక బస్తీ అంతా కమిటీగా నిలబడి గట్టిగా నిలబడి మేము ఎవడొచ్చినా మేము బెదిరించుకుంటా మా ఇంటికి కాపాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళకు ఇద్దరిని ఫోన్ చేసి బాబురావు అని ఇంకా జాంగీర్ భాయ్ని ఫోన్ చేసి మీ బస్తీ ఎట్లయినా వాళ్ళని ఒప్పించి ఎట్టి పరిస్థితులైనా ఒప్పించి వాళ్ళను అమ్మే బస్తీ అందరికీ ఇంత రేట్ అని చెప్పేసి బస్సుని కాల్ చేసేటట్టు అని చెప్పేసి వాళ్ళకి బెదిరించి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి వేరే దగ్గర అస్మత్పేటలో ఎక్కడనట ఆడిస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళకు అది చేసి మాకు చెప్పి మేము అమ్మేటట్టు చేసేటట్టు వాళ్ళకి చెప్తున్నాడు. మరి వాడే దమ్ముండి డైరెక్ట్గా ఇదే బస్తీకి వచ్చి నా జాగా అని చెప్పి నేను దొంగ డాక్యుమెంట్ సృష్టించినామని అంటాడు సుధీర్ గాడు. ఈరోజు లైవ్ మేము విన్నాం, మా వాళ్ళు పోయి మేము లైవ్ చేసిరాడ. ఈరోజు ఇన్నాళ్ళ కొద్దీ లేని సుధీర్ గౌడు ఈ 3 ఏళ్ల నుంచి ఒక ఎంఆర్ఓ డాక్యుమెంట్ సృష్టించిండు. ఇవన్నీ సృష్టించుకొని నేను ఈ 40,000 డాక్యుమెంట్ సృష్టించాను ఎట్లా అంటుండు? మరి మీ అందరికీ ఇల్లు ట్రాన్స్ఫరం వచ్చింది, ఇది వాడు ముఖం ఉండి చూడాలి, వాడు వచ్చి చూడాలి ట్రాన్స్ఫరం ఎన్నేళ్ళది, ఇక్కడ బస్తీ ఇది ఎన్నేళ్ళది చూడాలి. చూడండి డైరెక్ట్గా నాకు 40,000 డాక్యుమెంట్ నాదే ఉంది అని ఎట్లా మాట్లాడతాడు? లైవ్లో మాట్లాడిండు. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తే మా లైవ్లో తొలి వెలుగులో మాట్లాడిండు. ఎట్లా మాట్లాడతాడు? మరి దమ్ముంటే ఇప్పటికీ రావాలి, మమ్మల్ని అందరిని ఎందుకు భయపట్టియాలి? మేమేమో ఫ్రీగా కొనుక్కున్నాం, ఫ్రీగా ఉన్నాం నేను 2 ఎకరాల జాగా అమ్ముకొచ్చుకున్నా. అప్పుడు 2009లో కొన్నా. నేను ఇక్కడ 20 ఏళ్ళ కింద బస్తీ తయారైతే 30 ఏళ్ళ కింద అయితే నేను 2009లో కొన్నా. అప్పుడు నాకు ఒక్క 75,000కి ఎకరం పోగొట్టుకున్నా. ఇప్పుడు నాకు 40 లక్షలు వస్తుంది దానికి. వీడు ఇప్పుడు ఈ దౌర్జన్యం అయితే నీ ఏ ఊరి వేసుకో సావాలి, నా జీవితం ఏం కావాలి, నా పిల్ల నా బిడ్డ కొడుకు మేము ఏం కావాలి? కాబట్టి వీడు ఎవడో దమ్ముంటే అప్పుడే వచ్చేది ఉండే. ఇప్పుడు వచ్చి పబ్లిక్లోకి వచ్చి మేము టీవీలో ఇలా నేను గొప్పని నేనే అంత నాదే ల్యాండ్ అని నువ్వు దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా మాట్లాడు. ఏ రకమైన బెదిరింపు వీడు దానం అంటే ఇది పెద్ద ఈ సుధీర్ గౌడు వీడు మాట్లాడంగానే అయిపోతుందా? మేము లీగల్గా వెళ్ళినాం, మాకు కోర్టు సహకారం ఇచ్చింది, మా అన్ని డాక్యుమెంట్ మాకుంది. వాడు ఏమొస్తాడో రాగని మేము చూసుకుంటాం. మా బస్కి దమ్ముంది, మాకు దమ్ముంది. ప్రతి ఒక్కరం వాడు తెగించి వాడు ఒక విలన్ అయిండోమో మేము తెగిస్తే మా పిల్లల కలిసి విలనం చేస్తాం, మేము అందరం అవుతాం. వాడు ఏం చూస్తాడో చూస్తుంటాం. మేము ఇల్లు కాపాడుకుంటాం. మాకు రేవంత్ అన్న సపోర్ట్ ఉన్నాడు. మా ఇళ్ళకు మాకు సెక్యూరిటీ మేము చేసుకుంటాం. అది ఎన్నోసార్లు వీళ్ళు పాపం ప్రయత్నిస్తున్నారు అడ్డుకోవడానికి, కానీ ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ రాలేదు. కానీ ఈసారి రేవంత్ అన్న సపోర్ట్ ఉండని ధైర్యంతో వీళ్ళందరూ కూడా తెగించారు. ఎవరు వచ్చినా కానీ మేము ఎదురు తిరుగుతాం అన్నట్టుగా చెప్తున్నారు. ఎంతమంది ఉంటారండి ఇక్కడ మొత్తం మీద? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి 32 ఇండ్లు. వాళ్ళు ఇప్పుడు మరీ ప్రెషర్ చేసేది ఉన్నాయి. ఇండ్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒకటి కొట్టిన తర్వాత ఒకటి కొట్టాలని వాళ్ళు డిబేట్ చేసారు. ఇప్పుడు 32 ఇల్లులు షెల్టర్స్ తో ఉన్నవా లేకపోతే బిల్డింగ్ కట్టారా? బిల్డింగ్లు అంటే అన్ని ఇవన్నిటికీ పట్టా ఉంది, గవర్నమెంట్ ఉంది, అన్ని మున్సిపల్ ట్యాక్స్ ఉంది, నల్లా ఉంది, సిసి రోడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి. దీనికి లేని పేపర్ అనేది లేదు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇప్పుడు దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 200 కుటుంబాలు అన్ని కూడా ఎన్ని ఇల్లులు ఉంటాయి? 200 ఇల్లులు ఉంటాయా? 200 ఇండ్లు ఉంటాయి, 200 కుటుంబాలు చిల్లర ఉంటాయి. ఇంకా అన్ని డాక్యుమెంట్ విషయంలో అన్నీ ఉన్నాయి. 22 అవుతుంది ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉండబట్టి. ఉన్నాక వాళ్ళు ఇప్పుడు మాకు అమ్మిందేమో తిప్లా అమ్మిండు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు 20 ఏళ్ళ కింద అమ్మిండు. అమ్మినాక మేము ఇండ్లు కట్టుకున్నాక ఇన్ని రోజులు ఎవడు మా దగ్గర వచ్చిన వాళ్ళు లేడు, మా జోలికి వచ్చిన వాళ్ళు లేడు. మేము ఎవరిని గుడకంగా మేము మందలీలే, మా జోలికి ఎవడు రాలే. ఇదాక ఇప్పుడు ఒక 1.5 అవుతుంది. 1.5 అవుతుంది. 1.5 నుంచి దాన నాగేందర్ నేను ఇక్కడ కొన్నా అని చెప్పి గుండాలను పెట్టి రైవడీలను పెట్టి ఏదో బ్రోకర్స్ చేసి ఇదంతా నేను కొన్నా 5 ఎకరాల 13 గుంటలు 5 ఎకరాల 13 గుంటలు కొన్నా, మీరంతా వెళ్ళిపోవాలి, మీకు అంతా ఇంతో ఇస్తా, నేను ఇచ్చినంత ఇస్తా, ఈయనంత ఇయ్యను, మీరు వెళ్ళిపోవాలి, మీది కాదు భూమి, నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ అంటే నీది ఎట్లా అవుతుంది అని మేము కొట్లాడడం జరుగుతుంది. కొట్లాడుతుంటే ఉడకంగా
మనం 2-3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఎమ్మెల్యే దానికి 4-5 సార్లు పోయినాం. మా ఎమ్మెల్యే సార్ అయితే ఎప్పుడైనా మంచిగా చెప్పిండు. చెప్తే ఆయన మాట వింటలేరు. ఇక్కడ ఈ కబ్జా చేసిన వాళ్ళు ఆయన మాట వింటలేరు అసలే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎవరు వినకపోతే కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఉడకంగా 2 సార్లు మేమే గెలిచినాం. గెలిచిన తర్వాత ఉడకంగా వింటలేరు వాళ్ళు. ఇంకా వింటలేరు. వినకపోతే ఉడకంగా నిన్న ప్రజావాణికి వెళ్ళాం. ప్రజావాణిలో ఇచ్చినాం. ఇలా సీఎం గారికి వెళ్ళాం. ఇప్పుడే సీఎం గారిని కలిసినాం. ఇప్పుడే సీఎం ఉడకంగా మాకు ఆమె ఇచ్చిండు. అర్ధగంట కిందనే కలిసిండు. అన్నీ ఇచ్చిండు. మీకు అన్నీ నేను చూసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు ఉడకంగా అన్నీ మేము ఓకే ఉన్నాం. దేనికి ఇంటికి తగ్గేది లేదు. వాడు ఎవడు దానం నాగేంద్ర కాదు, ఎవరు వచ్చినా మేము ఇంటికి తగ్గం అసలు. మీకు డైరెక్ట్ దానం నాగేంద్ర ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా బెదిరించడం జరిగిందా? అంటే డైరెక్ట్గా దానం నాగేంద్ర రాడమ్మా, ఆయన అనుచరులు పంపిస్తాడు. పంపించి అంటే నేను స్వయంగా నాకు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ సుధీర్ పటేల్ కానీ ఆయనతో పాటు ఉన్న కొంతమంది ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వీళ్ళు ఏమంటారంటే, మీరు కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదరా అబ్బాయి అని నాకు అన్నారు స్వయంగా. మీరు ఎప్పుడు కొన్నారంటే నేను అడిగాను. వాడు మేము 2020లో కొన్నాము అన్నారు. మేము 15 సంవత్సరాల కిందట ఉన్నాము. ఉండేటప్పుడు మీరు చూసుకొని కొనుక్కోవాలి కదా, తర్వాత కొనేటోళ్ళు. ముందు మేము చూసుకోవాలా, ఆయన చూసుకోవాలా? మేము కొనుక్కునేటప్పుడు మేము చూసుకున్నాం. మీరు 15 సంవత్సరాల క్రితం మీరే కొనుక్కున్నారు. ఈయన 2020లో వచ్చి కొన్నానంటున్నారు. 2020లో కరోనా తర్వాత వాళ్ళు వచ్చారు. కరోనాకు ముందు కాదు, కరోనా 2020 కరోనా తర్వాత వచ్చి మేము కొన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఆయన ఎక్కడ కొన్నాడంటే అది చెప్పారా? ఆయన ఎక్కడ కొన్నారో చెప్పలేదు. అసలు యాక్చువల్గా జైనులుద్దీన్ అనేటైనా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓనర్ని అడిగాం, మీరు ఏంటండి ఇట్లా అమ్మారంటే, నేను అమ్మానని నాకే 12 కోట్లు చెక్ ఇచ్చి మోసం చేశాడు దానం నాగేందరు. ఇప్పుడు నేను 3 సార్లు కోర్టు వారెంట్లు పంపించాను. దానం నాగేందర్ రావట్లేదు కోర్టుకి. నాకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి బెయిల్ తీసుకున్నాడు. మొన్న అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది, వస్తే బెయిల్ తీసుకున్నాడని అతను చెప్తున్నాడు ల్యాండ్ ఓనర్. మీరేం భయపడకండి, ఈ ల్యాండ్లో అయితే నేను అమ్మింది ఆయనకు 3 ఎకరాలే, 5 ఎకరాలు కానే కాదు. 3 ఎకరాలు అంటే అక్కడ బ్లూ కలర్ షెల్టర్ ఉంది, అదే ఆ ఓపెన్ ల్యాండే ఉన్నకడికి అమ్మాను. ఉన్నవి ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు జోలికి పోకండి అని చెప్పాను. ఆడు వినకున్నా కావాలని మీది తీసేసి వాడు ఏదో బిల్డింగ్ కట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మీరు భయపడకండి అని ఓనర్ అంటాడు. నేను కోర్టులో కొట్లాడుతున్నాను, నాకు కూడా మోసం చేశాడు, చెక్లు ఇచ్చాడని. మేమేమంటున్నామంటే, నువ్వు ప్రజలు గెలిపించారు, నువ్వు మంచి ఎమ్మెల్యే అనుకుని నీ దగ్గర లాయర్లు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఉండేటప్పుడు నువ్వు ఫస్ట్ లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా. అక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు కట్టుకున్నారు. ఆ జాగా మేము తీసుకుంటే ప్రాబ్లం ఉంటుందా? నువ్వు చూసుకోవాలా, మేము చూసుకోవాలా? లీగల్ ఒపీనియన్ మమ్మల్ని చూసుకోవాలి. ముందు కొనుక్కున్నావు మేము చూసుకోవాలా ఒపీనియన్? నువ్వు మా తర్వాత కొనుక్కున్నావు, నువ్వు చూసుకోవాలా? నువ్వు చూసుకుని ఈరోజు పేద ప్రజలు ఏం చేస్తాడు, ఒకరిని పిలిచి ఒక రూమ్లో పంపిస్తాడు, డోర్లు వేస్తాడు, భయపెట్టిస్తాడు. అట్లా 2-3 చేశారు. నన్ను కూడా పిలిచారు. నన్ను కూడా పిలిచి, ఏం రా బాయ్, నువ్వు ఆంధ్రా నుంచి వచ్చావు, ఎక్కడి నుంచో వచ్చావు, ఏడేంది నీ ఇదేంది, నువ్వు కానీ నీ సెటిల్మెంట్ చేసుకోకపోతే నీ సంగతి చూస్తాం అని నన్ను కూడా బెదిరించారు క్లియర్గా. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం? అంటే మాకు కరెక్ట్ ఐడియా లేదు. మాకు అక్కడిది 3 ఎకరాల చిల్లర ఉంటుంది. దీనికి సంబంధం లేదు. తిప్లానెట్ అయినా అమ్మింది అక్కడ ఖాళీ ప్లేస్, ఇక్కడ సంబంధం అస్సలు లేదు. ఇక్కడ ఆయన చెప్పిండు, అమ్మేటప్పుడే చెప్పిండంట, వాళ్ళ తెరువు పోవద్దు, అది నేను అమ్మింది అక్కడ పోవద్దు అని చెప్పిండట. అయినా కానీ ఆయన మాట వినకుండా ఇదంతా దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు ఆ 3 ఎకరాలు కాకుండా ఇప్పుడు ఈ మీరుంటున్న మస్తాన్ని కూడా ఆక్రమించుకొని పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలని ప్లాన్. ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారు కదా, అది ఆయనదేనా అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళది. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే శాంతి శ్రీరామ్ బిల్డర్స్, వంశీ బిల్డర్స్, ఒక 4-5 బిల్డర్స్ పేరున ఈ టీడీఆర్ తీసుకున్నారు కదా. దాని ప్రైస్ చూస్తే 6 బిల్డర్స్ పేర్లు దాంట్లో ఉన్నాయి. టీడీఆర్ కూడా తీసేసుకున్నారు, ఖర్చు పెట్టి రోడ్డుది దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు, చేసుకుని నువ్వేమేం చేసుకుని ఈ ఖాళీ ల్యాండ్ మాకు అనవసరం. మా ఇల్లు జోలికి రావద్దు. నా పక్కన ఉన్నవే 3 ఇల్లు లేని టైంలో, ఓనర్ లేని టైంలో చూసి దానాదాంతో వచ్చారు. మేము వెళ్ళి అడిగాం, ఎందుకు కొడుతున్నావు ఓనర్ని అడగలంటే, ఓనర్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు రూపాయి అని మాకు అబద్ధాలు చెప్పాడు. మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఓనర్ పాప అతనేమో ఒక 100-150 కిలోమీటర్ దూరాన్ని ఒక పెళ్లికి వెళ్ళాడు. ఆయన వచ్చారు సాయంత్రం అయ్యేలోపు వచ్చారు ఆయన. అయితే బస్తీ వాసులు అందరూ కూడా ఇదంతా చేస్తుందంట దానం నాగేందర్ గురించి ఆరోపణ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ అనుచరులు గురించి మాట్లాడితే మాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు, అనుచరులు వేరు అని చెప్పేసి దానం నాగేందర్ అంటున్నారంట. అసలు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నాడు. అసలు ఇంతకీ ఆయన నిజంగానే దీంట్లో ఆయన ప్రమేయం ఉందా లేదా అనే అంశం మీద ఇప్పుడు ఆయనకు కూడా కాల్ చేద్దాం. అసలు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది మనకి. మీరు మార్నింగ్ ఫోన్ చేశారు ఆయనకి, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. దాదాపుగా 2 రోజుల నుంచి ఇది ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆయనకు తెలుస్తుంది అనుకుంటా. అందుకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు, దూరంగానే ఉంటున్నాడు మీడియాకి. పైగా ఇప్పుడు మీడియా మిత్రులందరి మీద కేసులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు వాళ్ళ అనుచరులు. ఎవరు, సురేందర్ అండి,
సుధీర్ గౌడ్ అనే వ్యక్తి ఎవరైతే మీడియా అంతా కూడా తప్పుద్రోవ పెట్టిస్తుంది, అంతా కావాలనే పుకార్లు సృష్టిస్తుంది, రూమర్స్ అన్నీ కూడా కావాలని మా మీద ఆరోపణలు వేస్తున్నారని చెప్పేసి మీడియా మీద కూడా కేసులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అసలు అంటే ఇక్కడ మేము మా ఓన్గా అయితే ఏం చెప్పలేదు కదా, ఇక్కడ పరిస్థితిని బట్టి మేము ఇక్కడ చూస్తున్న విజువల్స్ని బట్టి వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మేము తీస్తున్నాం కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప మేము కావాలని అయితే ఆరోపణ చేయాల్సిన పని అయితే లేదు. 100% మీకు ఆధారం ఉంది. 100% మీ మీద కేసు ఎట్లా వేస్తారు? ఇంత పబ్లిక్ ప్రూఫ్ లేదా? ఇంత పబ్లిక్ అంతా ఆడంతా మొత్తం దేశానికి ఉంటాడా, దేశాన్ని మలుపుకుంటాడా? ఈ స్పాట్ లో రోజు 5 రౌడీలు కూర్చునే వాళ్ళు. నిన్న ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో వెళ్ళిపోయారు. మరి వాళ్ళ జాగా అయితే వాళ్ళు ఉండాలి కదా, జెన్యున్ వాళ్ళు అయితే ఎందుకు వెళ్ళిపోయారండి? రోజు తాక్కుంటా రౌడీలు ఉండేవాళ్ళు. ఈ రోజు నిన్న ఎప్పుడైతే ప్రజాభవన్ దగ్గర జరిగింది, అక్కడ మీడియా వస్తుంది అన్నది టక్కన పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం, అట్లా తలుపులకి డోర్లు లాక్లేసి పెట్టారు. చూద్దాం. ఎమ్మెల్యే గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, దానం నాగేందర్ గారు. ఒక 4 సార్లు ఫోన్ చేసాం. వాడి ఓలే సుధీర్ గౌడ్ అంటాడు మమ్మల్ని మోసం చేసిండు. ఎవరు అక్కడ దానందరితో రూపాయలు ఎత్తాడు, ఇక్కడ అందరికి బస్సుకి లీడర్ గాళ్ళకు టీచర్ గాళ్ళకు పైలు వంచాడు, ఇక్కడ ఉండు రైళ్లకు బెదిరి వీళ్ళకి చేయరు అని వాడు అంతా చెప్పేసి మన బస్సుకి తీసుకొచ్చి సీటర్లు ప్రైవేట్ సీటర్లను సినిమాలో చూపిస్తున్నట్టే జరుగుతుంది. అదే ప్రైవేట్ సీటర్లు తోలుకొచ్చి ఇక్కడ పెట్టేసి తన దానం దగ్గర పైలు ఎత్తాడు. సుధీర్ గౌడ్ ఇక్కడ రూపాయలు వంచాడు, వీళ్ళని కొట్టురి చేయరు, బెదిరించిరి, బేగా కొట్టురి బెదిరి చేయరి, వాళ్ళకి చిట్టాంచుర్రి అని చెప్పి మొత్తం సుధీర్ రెడ్డి గారు చేసే కథలు గడికి. సుధీర్ రెడ్డి ఎవరు మధ్యలో, సుధీర్ గౌడ్ ఎవరు మధ్యలో? సుధీర్ గౌడ్ వాడు ఏది దానంద గారు అనుచరుడే, ఆయననే దగ్గరుండి ఇదంతా చేస్తున్నాడు. ఆయన ఉండి ముందడుండి ఆయన చేస్తున్నాడు. గల్లీకి శీశ్వరగాలం పట్టుకొస్తాడు, ఇక్కడ పట్టుకొచ్చి వీళ్ళని సీటాంచుని వీళ్ళని బెదిరి షాకులు పట్టుకరని అది పట్టుకరని ఇది పట్టుకరని ఒకటి భయపంతలు చేయరు ఇక్కడ వాళ్ళు అందరిని అని చెప్పి వాడు ముందర పెట్టి అది చేస్తాడు. భయానికన్నా వీళ్ళు వెళ్ళిపోతారని ఒక భయపంతలు చేసి వాడిని సృష్టించి ఇట్లా చేస్తున్నాడు సుధీర్ గౌడ్. ఏదైనా ఎవరైనా దొంగతనం చేస్తారంటే మనం ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాం. ఆ సెక్యూరిటీ దొంగతనం జరిగినా అగ్ని ప్రమాదం జరిగినా ఏదైనా సెక్యూరిటీ అయితే అక్కడనే ఉంటారు. వీళ్ళు రౌడీలు పెట్టారు కనుకనే నిన్న ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో ఎంబడే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మీడియా వచ్చేసరికి సెక్యూరిటీ అయితే ఉండాలి కదా. చెప్పేదేమో పోలీసులు వాచ్మెన్ అండి, మేము ల్యాండ్కి వాచ్మెన్ పెట్టుకోవాలి కదండి అని అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి అడిగినా చేసినా మరి వాచ్మెన్ అనేటువంటి వాచ్మెన్ ఉండాలి కదా. నిన్న మీడియా వచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? వాచ్మెన్ ఎంత కండలతో ఉంటాడండి? వాచ్మెన్ గంజాయి తాగుతాడండి? వాచ్మెన్ డ్యూటీ వాడు ఈగ కూడా అలానే అంతే కదా. మొత్తంలో వాళ్ళు ఉండేది అదే రౌడీలే, మొత్తం రౌడీలే ఉంటారు కంపల్సరీ. వాళ్ళని కదా పైసలు పెట్టి పెంచుతారు. ఈ పబ్లిక్ ఆగం చేసుడు ఇదే అవుతుంది మొత్తంలో. నిర్ణయించలే వాడికి ఇలా వరకు ఒకరు లేరు. ఇదే నడుస్తుంది, జర చూడండి, మీరే చూడారు. ఇదే మీ బస్తీ వాసులంతా ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ప్రైవేట్ జాబులు? మేడం పెయిన్ చేసుకుంటూ కూలిగా చేసుకుంటారు వీళ్ళందరూ. అంతే వీళ్ళందరూ యూనిట్లు అందరు కూలి చేసుకుంటోలే. ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందరి మాకు ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఊళ్ళో కూడా ఉన్నాయి. 2 ఎకరాలు ఉంటే అమ్మకొచ్చుకొని ఇక్కడ కట్టుకున్నాం. ఎందుకంటే సొంత ఇంట్లో ఉండాలి, కిరాయికి ఏముంటామని మేము కొనుక్కుంటే 20 ఏళ్ళ నుంచి ఏ సప్పు లేదు. నినియాలి ఈ ముండకోడికి యాంచి వచ్చిండో వచ్చి మాది జాగా అంటాడు. సో ఇదండి, వీళ్ళంతా కూడా తెలంగాణ వాసులే, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే ఎక్కడ కూడా కాదు. ఇక్కడ నుంచే ఊళ్ళో పొలాలు అన్నీ కూడా అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి పొలం తక్కువ రేటుకి అమ్మేసి ఇక్కడ వచ్చి కొనడం జరిగింది. ఇప్పుడు ఆ పొలం యాక్చువల్గా ఇప్పుడు అమ్ముకుంటే మేమే కోటీశ్వర్లు అవుతాము, 50 లక్షల వరకు ఉండేది. అది అమ్మేసి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కట్టుకుంటే ఇప్పుడు మా ఇల్లు మాది కాదని చెప్పేసి తీసుకుంటున్నామంటే మేము ఎక్కడికి పోవాలి? మా గత ఏంటి అని అంటున్నారు. ఓటర్ ఐడి కార్డు కూడా ఇది ఇక్కడ మీదే వచ్చింది. 20 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని బయటికి పంపించడం యాక్చువల్గా ఒక రూల్ ప్రకారం ఒక ఇంట్లో 14 సంవత్సరాలు కిరాయి కట్టుకొని ఉన్నా కూడా ఆ ఇల్లు వాళ్ళకే సొంతం అవుతుంది అని చెప్పేసి కూడా మనకొకటి ఉంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కొనుక్కొని మరీ ఉన్నారు. ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇవన్నీ కానీ ఉన్నా కూడా మీది కాదు వెళ్ళిపోనేనంటే ఎక్కడికి వెళ్ళిపోవాలనేది కూడా అంటున్నారు. నిన్న యాక్చువల్గా ప్రజావాణిలో ఒక వ్యక్తి అయితే వచ్చాడు, వాళ్ళ అనుచరుడు వచ్చారు. ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి చేశారు. వాళ్ళందరూ కూడా పట్టుకొని ఆయన కొట్టడం అయితే జరిగింది, కానీ దొరకలేదు. పోలీసులు అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ అనుచరుడే ఇక్కడ ఉన్నాడా అండి? ఇంతకు ముందు ఇక్కడ ఆయన ఆ అనుచరుడు నిన్న కొత్తగా దొరికిండు. అంటే నిన్న ఏం చేసిండంటే అక్కడ ఆయన వీడియో తీస్తున్నది ఫస్ట్ మాకు అర్థం కాలే. తర్వాత మీడియా అయితేనేమో మీరు ఇదంతా చేస్తుంటారు కదా, ఆయన ఫోన్లో తీస్తుంటే మాకు అనుమానం వచ్చి ఏం చేసినామంటే నీది ఏ ఛానల్ ఏదని అడిగినాం. అడుగుతుంటే చిన్న జారుకుంటున్నాడు. అరే ఇదేది అని నువ్వు ఎవరు అని గట్టిగా పట్టుకోకపోతే తప్పించుకొని ఉరుకుతుంటే అందరం కలిసి ఉరికి పట్టుకొని ఫోన్ తీసుకొని
పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం, ఫోన్ గుడ్కంగా అప్పచెప్పినాం, డీజీపీకి అప్పచెప్పినాం, మొత్తం పంజగుట్ట పిఎస్లో. ఇంకా ఆయన ఏం చర్య తీస్తారనేది గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. సో వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు అనేది వీళ్ళ ప్రశ్న. ఒకవేళ నిజంగా వాళ్ళ ల్యాండ్ అయితే ధైర్యంగా వచ్చి డాక్యుమెంట్ చూపిస్తారు, ధైర్యంగా వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కదా. తప్పించుకొని తిరుక్కొని దొంగ నాటకాలు ఆడుకుంటూ అనుచరులను పంపించి అక్కడ ఫోటోలు తీసి ఇవన్నీ చేయడం ఎంతవరకు? మీరు ఇక్కడ చూస్తున్నారు, అన్నీ కూడా శిథిలాలు అన్నీ కూడా ఉన్నాయి. జనరల్గా ఇంత నాశనం అయితే చేశారు. ఇల్లులు ట్యాంకర్లు ఉండే, అన్నీ ఉండే, ఇల్లులు కట్టుకొని ఉన్నారు. పాపం వీళ్ళు రోజు కూలివారండి, ఎవరు కూడా ఉద్యోగులు కాదు, ఎవరికి కూడా ఆస్తులు లేవు, ఎవరికి కూడా పెద్ద పెద్ద వెనకాల ఎలాంటి సోర్స్ కూడా లేదు, ఇన్కమ్ కూడా లేదు. అలాంటిది కేవలం రోజు కూలితోనే వాళ్ళు చుడువ అమ్ముకోవడం, దోబీ కానీ లేదంటే కూలి పనులు అంటారు కదా, కూలి పనులు చేసుకొని రూపాయి సంపాదించుకొని ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంత రౌడీ రాజకీయం జరుగుతుంది, ఇంత రౌడీ షీటర్లు మనం ఎప్పుడైనా సినిమాలోనే చూస్తాం ఇలాంటి స్టోరీ. అలాంటిది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే తీసుకోవాలని అంటున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఇక్కడే ఉండి మకాం వేసి బీర్లు తాగుతున్నారు, సిగరెట్లు ఉన్నాయి. ఇవే ప్రూఫ్స్ అండి. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పడానికి. ఇక్కడ బియర్ బాటిల్స్ ఉన్నాయి, గంజాయి తాగుతూ ఉంటారంట, సిగరెట్స్ అన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటున్నారు. సో ఇక్కడంతా కూడా అసాంఘిక కార్యకలాపాలు అయితే చేయడం అయితే జరిగినట్టు కూడా మనకి ఇక్కడ ప్రూఫ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళంతా కూడా ఇక్కడ నిజంగానే వీళ్ళందరినీ బెదిరించడానికి వేరే రాష్ట్రం నుంచో లేకపోతే చిల్లర వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ రౌడీ మూటని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మకాం వేసి ఇక్కడ ఈ అనుచరులందరూ కూడా వీళ్ళని బెదిరించడం అయితే జరుగుతూ ఉంది. ఎలా అయినా ఖాళీ చేపియాలని చూస్తున్నారు. ఇక్కడ కూడా ఈ డోర్ కూడా పగలగొట్టి పడేశారు. ఈ డోర్ పలగొట్టి జేసీ పెట్టి పలగొట్టేశారు మేడం. ఇవన్నీ చీసలు పెచ్చలు, ఇవన్నీ పలగొట్టి తాగి పడేసిన పెచ్చలు మొత్తం. ఇవి మొత్తం తాగి రోజు పలగొట్టడం, గంజాయి దాకం, మందు దాకం, వాళ్ళ ఇష్టారాజ్యం. ఇక దానికి ఎవరు ఎదురు అనేది లేదు వాళ్ళకు. ఎవరు అన్న మాట్లాడితే నీవేం చేస్తావురా భయ్, అది అనకమాలు. వాళ్ళు కనీసం ఒక ఆర్డర్ కూడా తీసుకురాలేదు మేడం. డైరెక్ట్గా వచ్చిర్రు, జేసీబీ వచ్చింది, పటాపట కొట్టేస్తూనే ఉంది. మనుషులు అడ్డం వస్తే వాళ్ళను లోపలికి దొబ్బేసిండు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ మహేష్ వాళ్ళ అమ్మ ఉండే, వాళ్ళని ఆమె నూకేసిర్రు. కుమార్ వాళ్ళ భార్య నూకేసిర్రు. ఆమె తలకాయ గుద్దుకుంటుంది, ఏడుస్తుంది. ఆయన ఏడుస్తుంటే కూడా ఆమెను నీదేం లేదు పో అని అంటాడు వాడు. ఇది ఇక్కడ ఈ ఫినిషింగ్ రౌడీలు మేడం ఒక్కొక్కడు ఇంత లెవెల్లో ఒక్కొక్కడు ఇంత పైల్మాన్ లాగా వాళ్ళ మట్టుకొచ్చిర్రు. మరి జిహెచ్ఎంసీ ఏదో మేము దొంగలాగా కట్టుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూలగొట్టాలి. కానీ ఎవడో ఇంత పెద్ద పైల్మాన్లను పోలీసు వాళ్ళకి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత లంచం ఇచ్చిర్రో. పోలీసు వాళ్ళు 50 మంది వచ్చిర్రు, కానీ మమ్మల్ని ఏమనలే పోలీసు వాళ్ళు. కానీ ఎక్కువ వాళ్ళు గుళ్ళబట్టి దగ్గర మాకు పోనీయలే. మమ్మల్ని పోతా అంటే వాళ్ళు కూడా నూకేసిర్రు. ఈ బౌన్సర్లు ఎందుకు పెట్టాలి మేడం? ఇంత పెద్ద రాడ్లాగా, ఇంత దున్నపోతు లాగా ఉన్నారు ఒక్కొక్కడు. వాళ్ళు ఎందుకు పెట్టి తీసుకొచ్చి కూలగొట్టాలి? వాడిది ఇవాళ మాట్లాడుతుండు, నాకు 40 years డాక్యుమెంట్ ఉందని అంటాడు. అట్లాంటి వాడు సీదా వచ్చేసి కాల్ చేయరి, నా దానిలో మీరు ఫ్రీగా ఉన్నారు కదా అని చెప్పాలి. చెప్పి మంచిగా సమాధాన పరిచి చేయాలి. వీడు లీగల్గా లేనప్పుడు వాడు మూడేళ్ల కింద డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్ కోట్లు పెట్టి చేసుకున్నాక మేము ఎట్లా వదిలిపెట్టిపోతాం? మేము రేపు మేడం గవర్నమెంట్ సహకారం తీసుకుంటున్నాం. మేము రేవంత్ అన్న గవర్నమెంట్ సహకారం తీసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు రేవంత్ అన్నని కలిసారు కదా, ఏం చెప్పాడు ఆయన? మాకు సహకారం ఇస్తాం, డాక్యుమెంట్ ఇచ్చినాం సార్కి, మాకు అన్ని ఫైల్ పక్కా వస్తుంది, మాకు గ్యారంటీ ఉంది. మీ పక్కగా ఇక్కడ సింహరాములు, మహేష్, ఇక్కడ ఇజ్రాయిల్, ఇంకొక మహమ్మద్ ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ మేము రెడీ చేస్తున్నాం, ఇల్లు కట్టేస్తాం. మేము 80% ఇల్లు కట్టుకుంటాం. మా బస్సు అందరం మేము దౌర్జన్యం చేసి చేయలేదు. మేము అందరం కరెక్ట్గా మా బస్సు అందరం నిలబడతాం. మాకు గవర్నమెంట్ అవసరం లేదు, మేము గవర్నమెంట్ దగ్గర ఉంచుకోలేదు. మాకు లీడర్ అవసరం లేదు, మాకు ఈ రౌడీలు అవసరం లేదు, దాననాథరం. మేము ప్రజలకు గట్టిగా ఉన్నాక మాకు ఏ గవర్నమెంట్తో పని లేదు. దొంగతనం చేస్తే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మా ఇల్లు మేము కట్టుకోవడానికి ఎవరు మేము పర్మిషన్ తీసుకుంటాం? రేపే పని చేస్తాం. ఇక్కడ మేము ఈరోజు ఈవినింగ్ కంపల్సరీ పని చేయబోతున్నాం. మేము ఈ తుమ్మ చెట్టుకు తీసేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు అది ఇప్పుడు పని చేసుకుంటాం. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తాడో మేము ప్రజలు తెలుసుకుంటాం. వాడా మేమా అంటే ఇప్పుడు ఇక్కడ కూలగొడుతున్నప్పుడు మగవాళ్ళు ఎవరైనా వచ్చి ఆపారు? అప్పుడు మీ వాళ్ళు వచ్చిన మగవాళ్ళని బెదిరించారు, వాళ్ళు బెదిరించారు. జేసీబీలో బొక్కేట్లా కూర్చున్న దొబ్బారు. పగలగొట్టడం జరిగింది. మీ ఫోన్ లా వీడియో తీసిన వాళ్ళ ఫోన్లు తీసుకుని పగలగొట్టారు. మాకు అసలు ఎట్లా ఇంత దౌర్జన్యం చేస్తున్నా కూడా ఇక్కడ పక్కన వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్కి రాలేదు. వచ్చారు అందరు, ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళని.
మాదే ఇది అని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా ఉంది అట్లా చేసిందేమో అన్నట్టు సైలెంట్ అని మాకు ఇప్పుడు రేవంత్ అన్న కోసం మేము ఆయన మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫోన్లు పగలగొట్టారు అన్ని చేశారు, ఇంకా అయినా కూడా రోజుకు ఒకటి చొప్పున అట్లా మూడు ఇల్లులు అన్ని కూడా కూలగొట్టడం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 6 నెలల నుండి ఎక్కువ టార్చర్ అయింది. 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇది మెల్లమెల్లగా అలా బస్తీని కూడా కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. చేస్తుంటారు. అదే అందుకే ఇక్కడ 4, అక్కడ 6, అక్కడ 2 అట్లా అక్కడిక్కడ నుండి తాగుతుండ్రు, తింటుర్రు, ఇక్కడనే కూర్చుంటుర్రు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఇదంతా కూలగొట్టినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని పోలీస్ వాళ్ళు ఆపిర్రు. మేము ముందుకు వచ్చినాం, ఎట్లా కూలగొడతారు మాది ల్యాండ్ అని మేము వచ్చి అడిగితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి పోలీస్ వాళ్ళే మమ్మల్ని ఆపిర్రు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు కూడా కొంతమంది కూడా ఖాళీ స్థలం ఉందని చెప్పేసి ఒక్కొక్కరు ఇల్లులు కట్టుకుంటున్నారు, కబ్జా చేసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. లేదు ఇక్కడ అందరు కొనుక్కొని కట్టుకున్నారు తప్ప ఎవరు కబ్జా చేసుకోలేదు. ఇక్కడ మేము రోజు కూలి చేసుకుంటే బతుకటోళ్ళం, మేము కబ్జా చేసుకునేంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ. వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగిస్తారు, కానీ ఎవరు చేయరు అట్లా. మీరందరూ కూడా ప్రాపర్గానే తీసుకున్నాం మేమందరం. చెప్పండి. మేము ప్రాపర్గానే తీసుకున్నాం, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మేము అటు ఇటు అట్లా చేసి దౌర్జన్యం చేసి తీసుకునే రకం కాదు మేము. అంటే బయట న్యూస్ ఏమొచ్చిందంటే ఖాళీ స్థలం ఉందని చెప్పేసి బస్తీ వాసులు మెల్లమెల్లగా ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడం ఇట్లా ఆక్రమించుకున్నారు. అందుకే ఈ ల్యాండ్ మేము ఆల్రెడీ కొనుక్కున్నాం కాబట్టి మా ల్యాండ్ మేము ఖాళీ చేయించుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. కబ్జా చేసుకుంటే మాకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్లు ఎట్లుంటది? మేము ఎవరు సంతకం పెడతారు మాకు అమ్మినట్టు? ఇప్పుడు ఇది అంతా రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్ట్రేషన్ ల్యాండ్సే ప్రతి ఒక్కటి. మాకు ఓటర్ ఐడి, రేషన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. మాకు ఎవరిస్తారు? కరెంట్, వాటర్ సప్లై వచ్చింది, అవన్నీ వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ వచ్చింది, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కబ్జా చేసుకుంటే ఏ ప్రూఫ్ లేని ఎక్కడి నుంచి ఇస్తారు? మేమైతే 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, వాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఎట్లా వచ్చారు? అప్పటి నుంచి రావాలి కదా వాళ్ళు. ఈ 2 ఏళ్ళ నుంచే ఇక్కడ బాగా టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. మీరు వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిందా? మేము వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మేము. మీరందరూ కూడా యాదవులేనా? మేమందరం యాదవ్సే. ఇప్పుడు 200 మంది కూడా యాదవులే. చూడు అమ్ముకొని బతికేటోళ్ళం మేము. పొద్దుగా లేసి కూలి పోతాం మేము. వాళ్ళకి దౌర్జన్యం చేసుకొని ఉంటలేము కదా మేము. వాళ్ళు 12 గంటలకు వస్తారు, 12 గంటలకు వచ్చి వాళ్ళు కూలి పని చేసుకొని ఇళ్ళ పని చేసుకొని బతున్నాం మేము. వాళ్ళకి దౌర్జన్యం చేసుకొని తింటలేము కదా, ఒకరి మీదకి వస్తలేము కదా. వాళ్ళు పైసలు ఉండి పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని కూలగొట్టిరు. వాళ్ళ ధైర్యం అంతుంది, మాకు లేదు అట్లా. మాది మాకు వాళ్ళకి మన దగ్గర పైసలు ఉండాలి కదా. ఊళ్ళో భూమి అమ్ముకొని ఇక్కడ కొనుక్కుంటే మేము ఎక్కడికి పోవాలి? పిల్లలను తీసుకొని వాళ్ళ మేము ఉండు ఇక్కడ చంపితే చంపని, మమ్మల్ని చంపితే చంపని. మా పిల్లలన్నీ ఉంటారు కదా కదా, వాళ్ళ రావన్నా మేము రావన్నా ఇక్కడనే ఉంటాం. వాళ్ళైతే వాళ్ళు గుంజుకోపోని, మేము గుడిసెలు వేసుకొని లేము కదా. వాళ్ళ లెక్క వాళ్ళది వీళ్ళది దోసుకోలేంగా, గుడిసెలు వేసుకోలేము. గుడిసెలు వేసుకొని చూపెట్టాలి కదా. వాళ్ళు చూపెడతాం, మేము చూపెడతాం మీడియాకు. సో ఇదండి. సో పరిస్థితి అయితే అర్థమైనట్టుంది కదా. ఇక్కడ అందరూ కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ వాళ్ళు ఆక్రమించుకునేటట్టయితే, ఇప్పుడు ఆక్రమించుకుంటే కనుక మా దగ్గర ప్రూఫ్స్ ఎలా ఉంటాయి, వాటర్ ట్యాంక్ ఎలా వస్తుంది, కరెంటు బిల్ ఎలా వస్తుంది, మాకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇక్కడ ఇంటి అడ్రస్తో అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎలా ఇస్తారు? మేము ఆక్రమించుకునేది అయితే లేదు. ఇదంతా కూడా మేము సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము కాబట్టి ఇది మా సొంత ల్యాండ్. వీళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి వీళ్ళే ఆక్రమించుకున్నారు. సరే ఆక్రమించుకొని ఖాళీ స్థలం అనేసి అప్పటికే మేము కాంప్రమైజ్ అయితే, ఇప్పుడు మేము ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇల్లును కూడా అన్ని ధ్వంసం చేసి మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసి అక్కడ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో వీటికన్నిటికీ ఇప్పుడు కానీ మేము నోరు ఎత్తకపోతే మమ్మల్ని ఖచ్చితంగా బయటికి పంపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి అనేసి ఇప్పుడు మేము ఓపెన్గా మీడియా ముందుకైతే రావడం అయితే జరిగిందని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నారు. మరి దానం నాగేందర్ ఫోన్ చేశాను, దానం నాగేందర్ గారికి. ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మరి దీనికి ఇంతమంది ఆరోపిస్తున్న వాటికి సమాధానం మాత్రం దానం నాగేందర్ మీరే చెప్పాలి. ఎందుకంటే ఆరోపిస్తున్న మీ మీద కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తుంది మీడియా అని చెప్తున్నారు కాబట్టి మీరు దీనికి మాత్రం ఆన్సర్ అయితే చెప్పాలని చెప్పేసి నేను కూడా వీళ్ళ తరపున అందరి తరపున కూడా నేను కూడా అడగడం జరుగుతుంది.